వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ గురుకుల వసతి గృహాలకు 25 లక్షల రూపాయల విలువైన వంట సామాగ్రిని వార్డెన్లకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించి ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించడం అభినందనీయమని స్పీకర్ అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో 7%కు పైగా నిధులను విద్యాశాఖకు కేటాయించిందని తెలిపారు. అన్ని వర్గాల పిల్లలు కలిసిమెలిసి చదువుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వాళ్ళంతా కూడా మరి ఎట్లా హాస్టల్ చక్కగా రిపేర్ చేయడం కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేస్తున్నామని చెప్పి చక్కగా పంపించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద చొరవ తీసుకొని మరి జిల్లా అధికారులందరూ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మైనాబాద్లో హాస్టల్ కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అందరూ మంత్రులంతా కూడా ప్రసిద్ధులుగా పోయి విద్యార్థులందరికీ మంచి భోజనం అందించాలని చెప్పి ఏదైతే 1800, 1500 ఉన్నట్టు దాన్ని మరి ఒక్కొక్క విద్యార్థికి 25,000, 2,500 ఇవ్వడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో 7%కు పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించింది. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు 8 లక్షల మంది వసతి పొందుతున్నారు. 10 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ విప్లవాత్మకమైన నిర్ణయం